నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్యామ్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు పూజ గదిలో చాలా మంది ఎక్కడెక్కడో ఫోటోలు పెడుతూ ఉంటారు. అసలు ఏ వరుసలో పెడితే మంచిది అంటారు, ఏ వరుసలో పెడితే మంచిది కాదంటారు? సరేనమ్మా, ఇది తెలుసుకోవాల్సిన విషయమే. ఉమ్, అసలు సాధారణంగా పూజ గది ఎక్కడ ఉండాలి, ఏ ప్లేస్లో ఉండాలి అన్నది కూడా ఇంపార్టెంట్గా మనం గమనించవలసి ఉంటుంది. ఉమ్, సాధారణంగా ఈ మధ్య వచ్చినటువంటి గృహాల్లో చిన్న చిన్న గృహాలైనప్పుడు వారు వంటగదిలోనే చిన్న పూజా మందిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ మనకి పూజ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్, సాధ్యమైనంత వరకు అటువంటి ప్రదేశాల్లో ఈ పూజ అన్నది చేసుకోవడం అన్నది అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే మనం ఆ వంటగదిలో అనేక రకాల వంటకాలు చేస్తుంటాం కాబట్టి ఒక 90% చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఉమ్, మరి సాధారణంగా ఒక పూజ గది, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అది ఉన్నప్పుడు కొంతమంది ప్రత్యేకంగా పూజ గదికి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రత్యేకంగా పూజ గది ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే పూజ గది ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ పూజ గది టాయిలెట్తో కలిపి ఉండడం కానీ, అంటే పక్కన వెనక టాయిలెట్ ఉండకూడదు. ఉమ్, అలాగే మన పూజ గది ఎదురుకుండా కూడా టాయిలెట్ రాకూడదు. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ రాకుండా పర్ఫెక్ట్ ప్లేస్లో ఉంటే మన మనసు కూడా కాన్సన్ట్రేషన్ అవుతుంది. అలాగే మనది 2 అంతస్తుల మేడ అయినప్పుడు ఈ టాయిలెట్, అదే మన పూజ గది పైన టాయిలెట్ లాంటివి ఉండకుండా ఒక పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉన్న విధంగా మనం పూజ గది ఏర్పాటు చేసుకుంటే అందులో ఆటోమేటిక్గా దైవత్వం ఏర్పడి దాని తగ్గ పాజిటివ్ ఎనర్జీ అక్కడ రావడం జరుగుతుంటుంది. సాధ్యమైనంత వరకు మన గృహంలో ఈశాన్య భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ పూజ గది ఏర్పాటు చేసుకుంటారు. మనం పూజ చేసినప్పుడు తూర్పు వైపు చూసి కానీ ఉత్తరం వైపు చూసి కానీ పూజ చేసుకుంటూ ఉంటాం. ఇది పూజ గది ముందుగా ఏర్పాటు చేసుకుంటాం. ఉమ్, కామన్గా పూజ గదిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగానే, అంటే ఆ ముందు రోజు పూజ చేసిన మాలిన్యాన్ని అంతా ఉదయం శుభ్రం చేసిన తర్వాత మాత్రమే మనం పూజ ప్రారంభించాలి తప్ప ఉమ్, ఆ పాత పువ్వులు అవి ఉండగానే మళ్ళా ఆ నూనెలోనే దీపం వేసి అలా చేయకుండా ఉమ్, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మాలిన్యాన్ని తీసివేసి దీపాలు శుభ్రం చేసి పూజ గదిని సిద్ధం చేసుకోవాలి. అసలు ఎన్ని రోజులకి ఇలా క్లీన్ అది ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవాలి. ఏ రోజు మీరు కాదు. చెప్పిందంటే మొత్తం ఫోటోలు గిటోలు అన్ని క్లీన్ చేయనప్పుడు అమావాస్య ఉమ్, రోజు క్లీన్ చేసి ఆ రోజు సాధారణంగా వచ్చి మర్నాడు నుంచి మళ్ళీ ప్రారంభించుకుంటారు. ఆ క్లీనింగ్, మెయిన్ క్లీనింగ్ అన్నది అమావాస్య. ఉమ్, మామూలుగా మాత్రం రోజు మనం ఎలాగైతే క్లీన్ చేసుకుంటాం పూజ గదిని కూడా కంపల్సరీగా రోజు క్లీన్ చేసి పాతదంతా పాడేసి మళ్ళీ కొత్తగా పువ్వులే పెట్టుకొని కొత్త దీపాలు పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఉమ్, సో అది ఏర్పాటు చేసుకోవాలి. కంపల్సరీగా విఘ్నేశ్వరుడు మాత్రం కంపల్సరీ, ఉమ్, వినాయకుడి ఫోటో అన్నది కంపల్సరీగా ఉండవలసి ఉంటుంది. ఉమ్, దాని తర్వాత ఏంటంటే మరి ఈ శివ కుటుంబం అని కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉండడానికి ఈశ్వరుడు, పార్వతి, కుమారస్వామి, వినాయకుడు ఆ ఫోటో అన్నది చాలా వరకు పెట్టుకోవడం జరుగుతుంది. అది కంపల్సరీగా ఉండాలి. ఉమ్, దాని తర్వాత ఏంటంటే ప్రతి కుటుంబానికి ఒక కులదైవం ఉండడం జరుగుతుంది. అవును. ఆ ప్రాంతాల వారిగా ఉంటుంది కాబట్టి మరి ఏదైతే మన కులదైవం ఉందో ఆ ఫోటోని హైలైట్ చేయాలి. ఉమ్, వెంకటేశ్వర స్వామి అయితే పద్మావతి వెంకటేశ్వర స్వామి, ఉమ్, దుర్గా అమ్మవారు అయితే దుర్గా అమ్మవారు, మిగతా ఫోటోల కన్నా కొద్దిగా పెద్ద ఫోటోగా పెట్టుకోవాలి. ఉమ్, దాని తర్వాత ఏంటంటే మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతానికి సంబంధించిన దైవం ఉంటారు. మనకి హైదరాబాద్ అనుకోండి, ఉమ్, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అలా పెట్టుకోవాలన్నమాట. అదే విజయవాడ వాళ్ళ అమ్మవారిని, అలాగే రాజమండ్రి ప్రాంతం వాళ్ళు సత్యనారాయణ స్వామిని, అంటే ఆ ప్రాంతానికి ఆ దేవుడు ప్రత్యేకంగా ఉంటాడు కాబట్టి ఉమ్, అవి వాళ్ళని బట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే పెద్ద ఫోటోలు కూడా ఎక్కువ అక్కర్లేదు, అన్నిట్లో కూడా ఆ విష్ణుమూర్తి స్వరూపం ఉంటుంది కాబట్టి ఈ సింపుల్గా వినాయకుడు, శివ కుటుంబం, మనం ఎవరినైతే పూజ చేస్తాం వాళ్ళని పెట్టుకోవాలి తప్ప సాధారణంగా కొంతమంది ఏంటి అభిమానం కొద్దీ వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఫోటోలు అవి పెడతా ఉంటారు. అలాగే కొంతమంది చనిపోయిన గురువుల ఫోటోలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అవును. సాధ్యమైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయడమే మంచిది. ఉమ్, ప్రత్యేకంగా ఇటువంటి మనకి ఎవరైతే దేవతలు ఉన్నారో ఆ దేవతల ఫోటోలు పెట్టుకొని శుచిగా మన ఈ వరుసగా పూజ చేసుకోవడం వల్ల మంచిది. ఉమ్, అయితే నిరంతరంగా ఏంటంటే మనం ఆ పూజ గది జరిగినంతసేపు కూడా, అంటే కొంతమంది పూజ ఏంటంటే తలుపులు క్లోజ్ చేసి మళ్ళీ మన్నాడు దాకా తీరు, అవును. అలా కొద్దిగా ఓపెన్ చేసి మనకి ఆ వెలుతురు అది వచ్చేలా కూడా ఏర్పాటు చేసుకోవడం ఉమ్, మంచిది. అలాగే పూజ గదిలో కూడా నిత్యం లైట్ వెలుగుతూ ఉండాలి. ఉమ్, ఏదో ఒకటి 24 hours కూడా కరెంట్ బల్బ్ లాంటి వెలుగుతూ ఉండాలి. ఆ తెలుపులు ఎంతసేపటి వరకు తెరిచి ఉంచాలి అంటే అంటే? జనరల్గా 99% పూజ గది తలుపు తీసే ఉంచాలి. ఇప్పుడు వేయకూడదు అయితే వేయకూడదు. అంటే మామూలుగా ఈ పూజ అయిపోయిన తర్వాత లంచ్ అవర్లో మధ్యాహ్నం క్లోజ్ చేసేవచ్చు. అంటే కొంతమంది దీపం ఉన్నంత వరకు ఆ దీపం ఉన్నంత వరకు అంటే భగవంతుడు వచ్చి వెళ్తుంటాడు కాబట్టి ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఉమ్, ఏదన్నా మరి భగవంతుడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వెళ్తాడు కొంత ఉంచుకుంటే మంచిది. ఉమ్, ఏదన్నా మిగతా మన భోజనాలు ప్రారంభమైనప్పుడు అయినా మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ సాయంకాలం పూజ చేసుకునే వాళ్ళు
సాయంకాలం ఇల్లు శుభ్రం చేసుకుంటే మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఒక పూజ చేసుకొని మళ్ళీ భోజనాల టైంకి మళ్ళీ క్లోజ్ చేసుకొని ఆ విధంగా మనం దేన్నైనా ఒక విషయాన్ని ఎంత శ్రద్ధగా పాటిస్తే అంత శ్రద్ధగా మనకి ఆ భగవంతుడు మనకి అనుగ్రహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది ఏంటంటే పూజ గదులు విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ విగ్రహాలు పెట్టుకున్నవి అయితే మరీ పెద్దగా పెట్టుకోకూడదు. సామాన్యంగా ఈ బొటకనే వేలు ప్రమాణం ఉన్నటువంటి విగ్రహాలు పెట్టుకోవడం వల్ల మనకు పెద్దగా దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. ఈ నైవేద్యం అన్నది మన స్థాయిని బట్టి పెట్టాలి తప్ప కంపల్సరీగా పూజ చేయనప్పుడు మాత్రం ఈ దీప నైవేద్యం అంటే మనకి అగరబత్తి ద్వారా వెలిగించడం వల్ల వాయుతత్వం అది పాసే శని భగవానుడు కరుణించడం శివుడి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఈ దీపం వెలిగించడం వల్ల అంటే అగ్నితత్వం ప్రజ్వలి కుజుడి ప్రభావం మనకు రావడం వల్ల మనిషిలో ఒకటువంటి ఆయుష్ పెరగడం అతనిలో వేగం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రసాదం పెరగడం వల్ల ఏంటంటే ఈ భూతత్వం అది యాక్టివేట్ అయ్యి అందులో ఇంట్లో వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం పెట్టే ప్రసాదాలు కూడా ఒకసారి వర్కౌట్ అవుతుంటాయి అన్నమాట. అందువల్ల ఈ కొబ్బరికాయ అన్నది మన ఆత్మ సాక్షాత్కారానికి గుర్తవుతుంటుంది. కంపల్సరీగా ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టకపోయినా ఏదో ఒక బెల్లం ముక్క లాంటి ప్రసాదం అన్నది పెట్టడం వల్ల నిరంతరం అది జనరేట్ అయ్యి అందరికీ కూడా అంటే భగవంతుడు ఏంది ఒక చిన్న అన్నం మెతుకుతో మొత్తం అందరు ఆకలి తీర్చినటువంటి విషయం మనకు తెలుసు శ్రీకృష్ణ పరమాత్ముడు. కాబట్టి మనం భగవంతుడు పెట్టింది కొద్దిగా అయినా అది మనస్ఫూర్తిగా పెట్టడం వల్ల ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చాలా ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ అలాగేంటంటే మనం ఏదైనా కొన్ని ఊర్లో అవి వెళ్తుంటాం. ఈ ఊర్లో అవి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకి పూజ కంప్లీట్గా క్లోజ్ చేస్తూ ఉంటారు. అది ఎవరికి అప్పచెప్పడం అది పెద్దగా కుదరకపోవచ్చు. అయితే కొంతమందికి ఏంటంటే ఈ కొన్ని సాలగ్రామాలని ఈ శివలింగ లాంటివి ఉంటాయి. అవి ఏం చేయాలంటే అవి మామూలుగా ఏదైనా ఒక అందులో వాటర్లో పెట్టి ఉంచేవచ్చు. కొంతమంది బయట తులసికోట కింద అది పెడతారు కానీ అలా పెట్టుకోకూడదు. మనలో శివలింగం కానీ శ్రీచక్రం మేరు కానీ అలాంటివి ఉన్నప్పుడు చక్కగా మంచి వాటర్లో అందులో నిమజ్జనం చేసేస్తే మళ్ళీ వచ్చిన తర్వాత శుభ్రం చేసుకొని ఆ విధంగా చేసుకోవచ్చు. ఆ విధంగా మనం ఈ పూజ గదిని శుభ్రంగా ఉంచడం అన్నది నెంబర్ 1. ఈ ఫోటోలు అన్నది ఈ విషయం ఏదైనా దైవానికి సంబంధించిన ఫోటోలు మాత్రమే ఉండాలి తప్ప ఇది మన పెద్దలైనటువంటి గురువులు వాళ్ళు లేకుండా పవిత్రంగా ఉంటే మన గది తలిపినంటే అందులో ఒక ఆస్పేస్గా మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలంటే దాన్ని ఎంత శుచిగా ఉంటే చూడాలి. అలాగే ఈ మాలిన్యం ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవాలి. కొత్తగా ఇప్పుడు కూడా పాత ఉంచకూడదు, ఇంకా కంప్లీట్గా తీసేసి మళ్ళీ కొత్తగా చేసుకుంటేనే అక్కడ ఒక విధమైన జనరేట్ అవుతుంటుంది పాజిటివ్ ఎనర్జీ. చూడగానే ఒక దైవత్వం అక్కడ ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. ఏదైనా శ్రద్ధగా చిన్న విషయం చేసినా అనుకూలంగానే ఉంటుంది, అదే ఇబ్బంది లేదు. అలాగే ఏంటంటే కామన్గా ఈ స్త్రీలు ఇంట్లోకి అది రానప్పుడు 90% 5 days పూజని అవాయిడ్ చేయడం మంచిది. సాధారణంగా పూజ అన్నది ఇంటి యజమానే చేయవలసి ఉంటుంది. ఆ యజమానురాలేమో సహకరిస్తుంటారు. కారణాంతరాల వల్ల యజమాని ఊరు వెళ్ళినప్పుడు యజమానురాలకి పూజ చేసే అర్హత వస్తుంది. ఈ విధంగా చేయవలసి ఉంటుంది. లేనప్పుడు పిల్లలు కూడా కంటిన్యూ చేయొచ్చు. ఏది చేసినా దైవం మాత్రం ఇది విషయం మెయిన్. మన కులదైవం ఇంపార్టెంటు, విఘ్నేశ్వరుడు ఇంపార్టెంటు, ఈ శివ కుటుంబం ఇంపార్టెంటు. సింపుల్గా పెట్టుకుంటే చాలు. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.